బాచిగాడేడి దిష్టి తీయడానికి మిరపకాయలు తెమ్మన్నాను వాడిని. వచ్చుంటాడేవే అడుగో. ఆర్తి పళ్ళతో రెడీ పిన్ని. అయినా ఎంత నీ కన్న కొడుకు 6 ఏళ్ల తర్వాత అమెరికా నుంచి చూస్తుంటే మాత్రం ఎయిర్పోర్ట్ లో ఈ దిష్టి కూడా ఏమిటి? అందంలో నల్ల చందమామండి నా కొడుకు. వాడి మీద 1000 కళ్ళు ఉంటాయి కదరా. అమ్మా నాన్న సారీ. థ్యాంక్ యూ బాబాయ్ అటు చూడు. ఈడేంటి అమెరికా వెళ్ళాడా ఆఫ్రికా వెళ్ళాడా విత్ ఫ్యామిలీ వచ్చేస్తున్నాడు. అనుకున్నంత పని అయిందండి. పెళ్లి చూపులకి రారా అంటే ఏకంగా పెళ్ళం బిడ్డలతో వచ్చేస్తున్నాడండి. పెళ్లి చూపులంటే చాలు పోస్ట్ పోన్ చేస్తున్నాడు. ఎందుకోసం అన్నమాట. యువర్ ఐడి ప్లీజ్. దీర్ఘ సుమంగళి భవ. అమ్మాయి పద్ధతి తెలిసిన పిల్లేనండి. అబ్బా ఎంత ముద్దొస్తున్నాడు. బంగారు కొండ. ఏమండి మనవడదంతా మనోడు పోలికేనండి. మీ మనోడికి మీ వాడు పోలికి రాకపోతే మహేష్ బాబు పోలికి వస్తాడు. ఏమండి మొదటిసారి మనోడిని చూస్తున్నావు. మెడలో తీసి వెయ్యండి. అవునవును వెయ్యండి నా బంగారు. మా తాత నా మెడలో వేశాడు, నీ తాత నీ మెడలో వేశాడు. What is he doing with my child? Your mom's manavadiki putting gold chain. Wow, what a great Indian culture. Hey, Glory darling. రే బాచి. నాన్న అది కాదురా కోడలేమిటి వాడెవడుతోనూ. కోళ్ళ అమ్మా నన్ను పెళ్లి చూపులకి రమ్మని పిలిచి నూడిల్స్ తో జడేసుకున్న అమ్మాయిని ఎవరినో నీ కోళ్ళు అంటాడంటే మా నాన్న. అంటే ఆ అమ్మాయి నీ పెళ్ళాం కదా. మీ కోడలు కూడా కాదండి. అయ్యో నేను అంటూనే ఉన్నానురా వీడు అలాంటిది ఏది చేయడు. వీడు నా కొడుకు అని. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారు ఈయన. అంత తొందరే. అమ్మో నా గోల్డ్ చేయను. నాన్నగారు మీరు ఇంచి కూడా ఎదగలేదండి. రోజు లేటే. ఏంటండి ట్రైనా కాదు వాచి. ఏంటి నాన్న ఇది? ఇన్సర్ట్ చేయి. పొట్టుగా ఉన్న వాళ్ళు ఇన్సర్ట్ చేస్తే పొడుగ్గా కనిపిస్తారు. నువ్వంటే 6 ప్యాక్స్, ఇక్కడ రైస్ బ్యాగ్. ఇప్పుడు మనం రిసీవ్ చేసుకోవడానికి వచ్చే వాళ్ళు మన ఎలా గుర్తుపడతారు నాన్న? నీకు ఆ కంగారు అక్కర్లేదురా. వాళ్ళ దగ్గర నీ పోస్ట్ కార్డ్ ఫోటో ఉంది. ఇందాక నువ్వే కదా చేసుకోమన్నావు. ఇంతలో ఏమైంది? రాజమండ్రిలో ఇన్సర్ట్ చేస్తే కొడేస్తున్నాను నాన్న. అసలు ఏమైందిరా? అయిపోయిన ఎన్నికలకు ఇప్పుడు ప్రచారం దేనికే? మనం తీసుకెళ్ళడానికి ఎవరో వస్తారని చెప్పు. ఎక్కడ పెద్ద మనిషి? సామాన్య జాగ్రత్త స్టేషన్ లో దొంగలు ఉంటారు. షుగర్ సుబ్రాజ్ గారి ఇంటికి వచ్చింది తమరే కదండి? అవును. తమ పేరు? బీపీ బ్రహ్మం. ఆయనకి షుగర్, మీకు బీపీ. నాకేం బీపీ లేదు. నా పేరు బి పరబ్రహ్మం. మీరెవరు? నేను మీ నాన్నరా. మీరు తూగో పాగో జిల్లాలో షుగర్ సుబ్రాజ్ గారు అంటే తెలియని ఎవరున్నారు? ఆ మాటకొస్తే పెంట ఏంటి తెలియని వాళ్ళు ఎవరున్నారు? పెంటయ్యా? సుగంధాల పెంట అండి. ఇంటి పేరుకి ఒంటి పేరుకి అస్సలు మ్యాచ్ అవ్వలేదు. ఎవడాడు? మనమేనండి. రాజుగారు మీకు ఏమైనా చుట్టం అవుతారా? 5 ఏళ్ల నుంచి ఆయన ఓనర్ గా ఉన్నారండి. మామూలు స్టేట్ అండి, పెద్ద లిస్ట్. ఫోనండి. ఎక్కడి నుంచి రా? ఫోన్ లోంచే. అబ్బా తూగో నుంచో పాగో నుంచో అనుకున్నాను. హలో, అవతల ఎవరండి? నేను మర్యాద రామని ఆకాశ రామని మాట్లాడుతున్నానయ్యా. రావణ గారా, మీరు ఎవరో ఆర్మల్ తిరగలేదండి. మా అమ్మాయి పెళ్లి శుభలాగా పంపుతాను విత్ స్వీట్ ప్యాకెట్. మీరు తప్పకుండా రావాలి. మీ గుండెల మీద కుంపటిలా ఉందని మీ కూతుర్ని ఎవడికో కట్టబెట్టి వాడు కాళ్ళు కడిగి మీ చేతులు కడిగేసుకుందాం అనుకుంటున్నారా? ఆహా, మీరేం మాట్లాడతారో నాకు అర్థం కావట్లేదండి. మీ కాబోయేలుడు అమెరికాలో ఏం చేస్తుంటాడో తెలుసా? బట్టల కొట్టు. అయ్యో బట్టల కొట్టు కాదండి, బొటీక్. అబ్బాయి అమెరికాలో అరబ్ షేక్లా ఎప్పుడు 60 మంది అమ్మాయిలు వేసుకు తిరుగుతుంటాడు. ఆల్రెడీ చాలా అందంగా ఉంటాడు కదండి, అందుకే అమ్మాయిలంతా అదే పనికి పడిపోతుంటారు అడికి. బావగారు, మీకెవరైనా శత్రువులు ఉన్నారేటండి? ధర్మరాజు లాంటి వాడిని నాకెవరుంటారండి శత్రువులు? అసలు ఆ మాటకొస్తే మా ఫ్రెండ్స్ నన్ను అన్నా హజారే అని కూడా అంటుంటారు. వీడేవాడండి కొడుకు? బాబు గురించి చాలా చెడ్డగా మాట్లాడుతున్నాడు. చెడ్డగా మాట్లాడుతున్నాడా? ఏది? స్పీకర్ అని చెప్తానేనండి. ఇక వాడి తల్లి టీవీ సీరియల్లో ఉండే లేడీ విలన్ టైపు. కరెక్టే. రేపు పెళ్ళయ్యాక నీ కూతురికి గృహహింస తప్పదయ్యా. ఇదబద్ధం. అసలు తల్లి కొడుకుల కంటే పెద్ద విలన్ నా బీపీ బ్రహ్మ. ఆడో పెద్ద ప్లేబాయ్.
చెట్టుకు జడగట్టిన ముట్టుకుని మురిసిపోయే టైప్ వాడు. పెన్సిల్ అక్షరాలు చెరిపేసే ఎరేజర్ల అమ్మాయిల జీవితాలు చెరిపేస్తాడు వాడు. వాడి ఖమాని ఖమాలే గాని పులి స్టాపులు లేవు. మీ అమ్మాయి ఆ ఇంట్లో అడుగు పెడితే మీ కంట్లో రక్త కన్నీరే. నా మాటని మీరు ఇంకో సంబంధం చూసుకోవడం బెటర్. ఆల్మోస్ట్ పెళ్లి చెడిపోయినట్టారా? వణక్కం. మీరిద్దరు రెడీగా? హలో, మేము రెడీ. ఏడయ్యా మీ ఏజెంట్ పీటరు? ఇక్కడ తమిళ్ గెటప్ సీన్ అయ్యాక అక్కడ మరాఠీ గెటప్ సీన్ ఉంది కదా, అంబులెన్స్ తీసుకురావడానికి వెళ్ళాడు. వీళ్ళందరికీ తమిళ్ తెలిసిన ఇందులో ఒకడికి వచ్చు. ఒక్కరికా? మరి మిగతా వాళ్ళు మేనేజ్ చేస్తారన్నా. వణకం వణకం, వాంగు వాంగు వాంగు. గుమ్మాలు ఎత్తుగానే ఉన్నాయి కదండి. ఒంగో ఒంగో అంటారేంటి? సొల్లిడా వాంగో అంటే తమిళ రమ్మని. ఓహో, వీడు మా అమ్మ మా నాన్న. నమస్కారం అండి. ఐఎమ్ చంద్ర మోహన్ రావు. ఎన్ పేరు పొన్నాంబళం. నాను ఆండాలు. దిస్ మ్యాన్స్ వైఫ్. ఆమా ఆమా. అయ్యా, ముహూర్తానికి టైం అవుతోంది, రండి. శ్రీ చందన మోహన్ రావు గారి ద్వితీయ కుమార్తె సిరిచందనను పొన్నాంబలం గారి కుమారుడు రామచంద్రానికి ఇచ్చి వివాహము చేయుటకు పెద్దలు నిశ్చయించినారు. అయ్యా, తాంబూలాలు మార్చుకోండి. చల్లమ్మా, నువ్వు తీసుకో. బావగారు, మరి మేము బయలుదేరుతాం. ఆ మరాఠీ బావగారింటి కూడా తాంబూలాలు పుచ్చుకోవాలి కదా. ముహూర్తానికి టైం కూడా అవుతుంది. సెలవు. వచ్చే మీరాబాయ్, చెప్పండి. అందరిని రెడీ చేయి. హలో, ఎవరది? నేను మోహన్ రావుని బాబు. చీర కట్టుకున్నారే? నేను కాదు బాబు, అది అమ్మాయి. ఓ, మాతాజీ పితాజీ సాయిబాబా గుడికి వెళ్ళారు. ఆ పాంద్రా అయ్యే. కీప్ లెఫ్ట్. నాకన్నా మీకే బాగా తెలిసింది మా ఇల్లు. అత్త, మా మేనత్త అండి. నమస్కారం. నమస్కారం అమ్మా. మీ పేరు? వరలక్ష్మి. మహారాష్ట్ర వరలక్ష్మి ఉండదే. అందుకే ఇక్కడ ఉంది బాబు. కూర్చోండి. మీరు కూర్చోండి. అలాగే. గుమ్మల నుంచి వచ్చి బ్యాక్ బ్యాక్. నువ్వెక్కడికి రా, మేమే దొడ్డి గుమ్మల నుంచి వస్తున్నావు, నువ్వు గుమ్మలో చావు. అలాగే. నమస్కార్ జీ. నమస్తే అండి. మేరా మాతాజీ, మేరా పితాజీ. నమస్కారం అండి. నమస్కారం. అవును, మిమ్మల్ని ఇద్దరిని ఎక్కడ చూసినట్టుగా ఉంది. మిమ్మల్ని అది ఆ రోజు మా ఇంటికి వచ్చి పర్సు ఇచ్చింది మీ ఇద్దరే కదా? అంటే మావాడు పెళ్లి చేసుకోబోయేది మీకి అమ్మాయి? మా అమ్మాయినే, కానీ ఆ అమ్మాయిని. ఆచి ఆచి. అమ్మా, ఆశీర్వాదం తీసుకో. బంగారు తల్లిలాగి బంగారా. మాజీ అచ్చానాయ్. మన తరపున ఒకటి చేయిద్దామని బేటా. చేయించు, చేయిది. అయితే ఇంకెందుకు, తాంబూలాలే పుచ్చుకుందా. ఓం లక్ష్మీనారాయణాభ్యాయ నమః, ఉమా మహేశ్వరాభ్యాయ నమః. అయ్యా, ఉభయలు తాంబూలాలు మార్చుకోండి. మా తరఫున నువ్వు తీసుకో. బాత్ కర్కే ఆవుచు. మాట్లాడుతూ ఉండు. నాకు 1వ తారీఖున మంచి ప్రాజెక్ట్ ఒకటి ఉంది. ఏంటది? 2 మర్డర్లు చేసైనా సరే ఒక పెళ్లి ఆపాలి. ఒప్పుకోమంటావా? మంచి ప్రోగ్రామ్ అయితే ఒప్పుకోవే బాబు. నువ్వు రాకపోయినా పర్వాలేదు, ఆర్టిస్ట్ మమ్మీ చేస్తే నేను మేనేజ్ చేసుకుంటా. ఒప్పుకోమంటావా? ఓచి ఓచి అనా? ఓకే అనా, డన్. ఓకే. నమస్కారం బావగారు. నమస్కారం. అన్నట్టు బావగారు, మీరు వెళ్ళి కొంచెం ఆ తమిళ బావగారిని కూడా పిలుచుకురాకూడదు? తమిళ్ బావగారు కై కూర్చి. అబ్బాయి ఏం లేదు, మన ముగ్గురం ఇక్కడే నుంచుని గెస్ట్ని రిసీవ్ చేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది కదా అని. ఏమండి, ఎప్పుడు వచ్చారు? ఇప్పుడు హాయ్ బేబీ, హౌ ఆర్ యు? హాయ్ నెక్కస్. కొంచెం పక్కకి జరగమా. ఏమండి, బాగున్నారా? ఇది మన పాపనా? కాదు, మా పాప. ఎంత ముద్దు వస్తుంది. మీరు ఉండండి, వస్తాను. అమ్మా, ఏంటి బాబు ఇక్కడికి వచ్చాక కూడా మానవ అమ్మా? ఏంటి అవును అమ్మని పిలిచినావు? నాకు కళ్ళు కనిపించవు కదా, ఈ అమ్మాయి మా అమ్మ అనుకున్నాను. రే సెట్టి, ఇక్కడ ఉన్నావా? ఇందాక బాత్రూమ్ లో లేడీస్ ఎవరో స్నానం చేస్తూ వీపు అందట్లేదు, కాస్త సెట్ ఉంటే పిలుస్తారా? వచ్చి రుద్దుతాడు అని అడిగారు. మరి చెప్పరే, బాత్రూమ్ ఎక్కడ? అదిగో అక్కడ. ఏంటమ్మా పెళ్లి పందిట్లో కొట్టేస్తావు?
దొరికా ఉంటే పోలీసు వాళ్ళు కుమ్మేస్తారు. ఏదా గొలుసులగి నాకివ్వు. బాబు మీ తల్లిగారిని పిలిపించండి. నేనే. మరి ఈయన తల్లిగారు? అది నేనే. ఒక 5 నిమిషం ఉండండి, వస్తాను. వస్తానంటుందేంటి? తీసుకొస్తానన్నారు కదా. గెటప్లు మార్చలేక చచ్చిపోతున్నాను. వస్తే మాయల్ మరాఠీ అమ్మాయిలిద్దరిని దగ్గరుండి రెడీ చేయించు. పురించాచా? ఏంటి వేరే వాళ్ళ భార్యని ఉషే ఏమే అని పిలుస్తున్నారు? హలో, ఆయన ఏమే అనలేదు, యావమ్మో అన్నాడు. ఓహో, అవును. మీ ఇంట్లో పనిచేసే పని మనిషి ఇందాక బయట ఎవరితోటో సరసాలాడుతుంది. ఎవడాడు? సరసాలాడుతుందా? ఆగవయ్యా, డౌట్ ఏదో క్లియర్ చేసుకెళ్ళు. నాకు ఇక్కడ ఏం డౌట్ లేదు, అదే పెద్ద డౌట్. కూర్చోండి. వణకం బాబు గారు, పిలిచినారా? అబ్బా, అంటే మన ముగ్గురం వియ్యంకులం కలిసి గెస్ట్లను ఇన్వైట్ చేస్తే బాగుంటుంది కదా. ఇంతకీ ఆ మరాఠీ వియ్యంకుడు గారు ఏమో పని ఉండదని లోపలికి పుడిచినాడే, ఎత్తుకొచ్చేదా? ఎత్తుకురావడం పుడిచిరావడం ఏంటయ్యా అంటే పిలుచుకురానా? పని చేయండి. ఏమిటో ఆయన ఉంటే ఈయన రాడు, ఈయన ఉన్నప్పుడు ఆయన రాడు. ఏమప్పా ఇంతసేపు? అది వీళ్ళందరూ గ్యాదర్ చేయడంలో కొంచెం లేట్ అయిందన్న. ఆడ చందన సిస్టర్స్ మెడలో ఆ బొమ్మన బ్రదర్స్ తాళి కట్టినారు. ఈ 9 బ్రదర్స్ మెడలో ఉరితాడు పడినట్లే. పోయా బ్రదర్స్ ఇద్దరిని వేసేసి రాపో. అలాగే అన్నా. దున్నపోతు గుడ్డినట్టుంది. మీకు విషయం చెప్పనా? మీ నాన్న మీ అమ్మకి అన్యాయం చేస్తున్నాడు తెలుసా? అలాగే మీ అమ్మ మీ నాన్నకి అన్యాయం చేస్తుంది తెలుసా? ఏం జరిగిందిరా? మీ మరాఠీ నాన్నకి వీళ్ళ తమిళమ్మ పంచకడుతుంది. విప్పితే తప్పు కానీ కడితే తప్పేంట్రా? రా తమ్ముడు, మనం వెళ్దాం. యూస్లెస్ ఫెలో. என்னடா ఇంకో రహస్యం, మీ ఆవిడ అంత టైంలా ఆడి పెళ్ళాం చూసినావా? లేదు. నన్ను చూసినావా? లేదు. అద్దె సిక్కల్ అంత టైంలా ఆ అమ్మ నాకు గోసి పెడతా ఉండాది. మేమంతా కోఆపరేషన్ బేసిస్ దా పోతా ఉండాం. ఒరే ఫ్యామిలీ దానే, తప్పే గడయాది మడయా. అయ్యా, పెళ్లి కొడుకుల ఇద్దరి తల్లిదండ్రులు ఒకేసారి తీసుకురండి. వాళ్ళుంటే వీళ్ళుంటారు, వీళ్ళుంటే వాళ్ళుంటారు. ఈ పంతులు గారు తినేస్తాడు బాబోయ్. ఎన్నడి తమిళ్ లిరికియా, మరాఠీ లిరికియా? అప్ప వా వా. అప్పో గుండె కింద మంట ఉండాది, నెంజితే కిల్లాదే. ఎన్నవో ఆరి యారు బిల్లియా. గంట ముందు దాకా గుండు రాయిలా ఉన్నారే, ఇందులో మీ గుండెకి ఏమైంది దేవుడా? అయ్యో, బావగారికి ఏమైందండి? అయ్యో, పెళ్ళి ఆపేయండి. బావగారికి గుండు పడతా. మామయ్య గారు, మా నాన్నగారు తెలిసిన హాస్పిటల్లో ఆయన పర్సనల్ నర్స్ ఉంది. ఆవిడ ఇంజెక్షన్ ఇస్తే దెబ్బకి తగ్గిపోతుంది. ఏం తగ్గుతుందా? అవతల ఆయన చచ్చెట్టుగా ఉంటాను. మా గురించి ఆలోచించకండి, ఈ పెళ్లి కానియండి. ఎట్టగానే ఇవ్వమంటావు? నాలాంటి వాళ్ళు 20 మంది సచ్చి పూడ్చిన ఈ 2 పెళ్లిళ్ళు జరగవాలే. ఏడవకే. ఆ ఏడు పూడ్చది ఆలస్యం అయితే నిన్ను పూడ్చి పెట్టాల్సి వస్తుంది. ముందు ఆసుపత్రికి తీసుకెళ్ళండి. ఇదిగో ముందు ఆ పెళ్లి ఆపడం చెప్తాను. మామయ్య గారు, మా నాన్నగారు గుండె నొప్పి కామన్ అండి. కామన్ గా రావడానికి దాని తల్లెప్పుడయ్యా? గుండె నొప్పి పుట్టినప్పటి నుంచి చేస్తాను. ఆయన తగ్గిపోతున్నారా? కాదే, మీరు పదండి. ఏం పదండో ఏంటో, పొద్దు నుంచి చూస్తున్నాను. వియ్యంకులు కన్ఫ్యూజన్, పెళ్లి కొడుకులు కన్ఫ్యూజన్, ఆఖరికి పెళ్లే కన్ఫ్యూజన్. రండి మామయ్య. సంతోషించాలబా. కంట్రోల్ చేయాలని చూస్తున్నావా? ఎర్రగా తీసేస్తా. తామరు ఎవరు బాబు? ఇలా కష్టపడి తాడెట్టుకు దిగేందుకు కింద కాలింగ్ బెల్ కొడితే మావిడ వచ్చి తీసేది కదా. దొడ్డిదా రావడం మాకు అలవాటు. ఈసారి నువ్వు చెప్పినట్టు చేస్తానులే. నీ ముఖం సగం ఉందట. క్యాప్ పెట్టాను సార్. దీన్ని కట్టేయడం ఎందుకు రా దండగా? నోటికి ప్లాస్టర్ వేద్దాం. నీకన్నా మీ ఆవిడే బెటర్, గుర్తుపట్టేసింది. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే క్షణాల్లో ఇల్లు చక్కబెట్టేస్తాం. రండి, మీరు కూడా నాకు కొంచెం కోఆపరేట్ చేస్తే క్షణాల్లో అత్తారింటికి పంపించాను.
హలో పోలీస్ స్టేషన్. భర్తను కడదీర్చిన భార్య దొంగల్ని చితకొట్టి పోలీసులకు అప్పచెప్పిన అభినవ సత్యభామ. ఏంటండి ఇదంతా? అభినందన, అప్రిషియేషన్. మగవాళ్ల కంటే ఆడవాళ్లు ఏమాత్రం తీసుకోరని మీరు మరోసారి నిరూపించారు. ఎంతో ధైర్యంగా 2 దొంగల్ని చితకొట్టి పోలీసులకు అప్పగించారు. ఆడది అబల కాదు సబల అని నిరూపించారు. ఇక నుంచి మీరు మా కాలనీ లీడర్. మీ నాయకత్వంలో మేమంతా నడవాలనుకుంటున్నాం. అయ్యయ్యో వద్దండి, నాకు ఇప్పుడు పెద్ద పోస్టే ఉంది. ఏంటది? ఇల్లాల పోస్ట్. దాంతోనే సతమతం అవుతున్నాను. అలాంటిది కాలనీ లీడర్ అంటే అది కాదండి. ప్లీజ్ ఒప్పుకోండి. అయ్యో మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. నన్ను బలవంత పెట్టకండి. మీ నిరాడంబరత మాకెంతగానో నచ్చింది. థ్యాంక్స్ అండి. సత్యభామ గారికి జై, సత్యభామ గారికి జై, సత్యభామ గారికి జై, సత్యభామ గారికి జై. దీని కెపాసిటీని చాలా తక్కువ అంచనా వేసాను. ఇప్పుడు దీంతో ఎలా మసులు కావాలి? టెన్షన్ వచ్చేస్తుంది. కాఫీ తాగాలి. ఏమేవో పిలిచావా? పిలిచారా అండి? అబ్బే ఏమీ లేదు. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు మగాడివి, అది నీ పెళ్ళం. కాఫీ కావాలని అడుగు. ఇదేటిది? నా వాయిస్ నాకే వినబట్టలేదు. లాభం లేదు, నేనే వెళ్ళి కాఫీ పెట్టుకోవడం మంచిది. ఏం కావాలండి? అబ్బే ఏమీ లేదు. అయిపోయాను. ఈ వేళతో నాలోని మొగుడు మగాడు ఇద్దరు చచ్చిపోయారు. కాఫీ అని కేకేస్తే నేనే క్షణాల్లో తెచ్చిచ్చేదాన్ని కదా. మీరెందుకు వచ్చారు? అంటే నీకెందుకు శ్రమ అని. మీరు నిజంగానే నా శ్రమను గుర్తిస్తే నేను చాలా సంతోషిస్తాను. అంతేగాని రాత్రి జరిగిన దానికి భయపడి నా శ్రమను గుర్తిస్తే నేను భరించలేను. మీరు వెళ్ళి కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. దేనికి? అదే ఎండగా ఉంది కదా, లోపలికి వచ్చి. మాకు అలవాటే, ఇక్కడే ఉంటాం. ఐ నో, నాకు తెలుసు. రౌడీలు ఎక్కడైనా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. బట్ వాడికి తెలియదే టీసీ అడుగుతున్నాడు. టీసీ ఏంటి? టీసీ కాదు, ఏసీ. ఏసీ ఏసీలో ఉండొచ్చు కదా అంటున్నాను. ఏసీయా? ఎక్కడుంది? నా రూమ్ లో ఉంది. రండి ప్లీజ్. ట్రై టు అండర్స్టాండ్ మీ ప్లీజ్. మేము ఏసీలో కూర్చుంటాం, నువ్వేడ కూర్చుంటావు? మీరు అనుమతిస్తే అక్కడే ఎక్కడో ఒక మూల కూర్చుంటాను. ఇవ్వరా? ఏసీ అంటున్నాడు కదన్నా, వెళ్దాం పదండి. రండి. ఆహా, బాగా చల్లగా ఉందానా? ఏసీ కదా, చల్లగానే ఉంటుంది. కానీ నాకే వేడిగా కాలుతుంది, ఎక్కడో తెలియదు. బన్నీ, నా కార్లో వెళ్దాం. కార్లో వెళ్తే ఉంటది, మనం బైక్ లో వెళ్తేనే మజా. ఎవరైనా చూస్తే నీ ప్రాబ్లం అదే కదా, డోంట్ వరీ. కమాన్. ఆడు పాపం తీసుకోబోతున్నానా? పాపం తీసుకోబోతున్నాడా? అది రాదు, ఆడు బయట నుంచి గడియ పెట్టాడు. అన్నా వీడు తెలివిగా మనల్ని ఇక్కడ ఇరికించేసాడన్నా. ఏరా, ఇందుకేనా మమ్మల్ని ఏసీ గీసీ అని చెప్పి లోపల తీసుకొచ్చావు? నాకేం తెలియదు సార్. ఏం తెలియకపోవడం ఏంటి సార్? మీరు వాడు మాట్లాడుకునే కదా అన్నోళ్ళని ఇక్కడ తీసుకొచ్చారు. నో నో చెప్పొద్దా సార్? వాడితో మాట్లాడిన మాట వాస్తవమే సార్, కానీ వాడు బయట గుండెం పెడతాడని మాత్రం నేను ఊహించలేదు సార్. కావాలంటే మదర్ ప్రామిస్, బిలీవ్ మీ సార్. ఈ విషయం అన్నకు తెలియాలి. నిన్ను ఫుట్బాల్ ఆడుకుంటా పొట్టినా. పెట్టకండి సార్ ప్లీజ్. ఇప్పుడు ఏం చేద్దామన్నా? టెన్షన్ అనవసరం. బండి పాపెక్కిందా, ఆడెక్కించుకున్నాడా? ఎవరెక్కేంలే, తప్పులేని దానికి. నువ్వేసి మా డాడీ చూడుకో,
ఏమీ చూడనట్టే ఉండవు. హలో అన్నా, పాప కాలేజీలోనే ఉంది కదా. హలో హలో హలో, సరిగ్గా మాట్లాడరా. హలో 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 అన్నా, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా దొరకట్లేదన్నా. సార్ ఆ కిటికీ దగ్గర సిగ్నల్స్ బాగా వస్తాయి. నీ మామ్ మేము బయట కూర్చొని ప్రశాంతంగా ఆడుకుంటే ఏసీ అని నీ బొందని లోపల తీసుకొచ్చావు. చీకేసిన తాటే మొహం నువ్వు. ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఎవరో తెలుసా నీకు? మీరు ఆగండి సార్, ఆయన గత పెట్టో తెలుసా నీకు? 25 క్రితం ఆయన పెద్ద రౌడీ. మనం రిటైర్డ్ రౌడీస్, వాళ్ళు ప్రజెంట్ దాదాలు, వాళ్ళతో మనకెందుకు? అయితే ఏంటి సార్? అరే నీకు సోడా ఫైట్ తెలుసా? సోడా ఫైట్ తెలుసా? చూపెట్టండి సార్, చూపెట్టండి సార్. అబ్బా ఈ టెన్షన్ ఏంట్రా బాబు? అబ్బా అన్నా అన్న వచ్చిందన్నా. నా తల్లి మహాలక్ష్మి ఏ క్లాస్ లో ఉంటున్నా? పైన బి సెక్షన్. చెప్పరా, వెళ్ళి చెప్పు. మీ అమ్మాయిని ఎవరితో నువ్వు బైక్ మీద ఎక్కించి పంపించానని చెప్పు. కూజా మోహనాయాల, అసలు మీ అమ్మమ్మ తల్లి డోర్ తీసాడు. రాయ్ రా, టీ తాగుదాం. టీ తాగడానికి నేను రావాలేంట్రా? నువ్వు బట్రా పో. కళ్ళు పోయినా కొవ్వు తగ్గలేదు. ఏమన్నావు? వినవాళ్ళే లేదే. ఏమన్నావు? నీకు మళ్ళీ చెప్పినా వినవాడలే. పిల్లి గుడ్డిదైతే ఎలికి ఏదో చేసి వెళ్ళిందని అందరికీ లోకైపోయాను. ఎవరిని చూస్తే మళ్ళీ గుడ్డోడు అనుకుంటారు, కాదని కవర్ చేయాలి. బయట జీప్ లా ఒక పని పాట లేని గుడ్డోడు ఉంటాడు, ఓ టీ తీసుకపోరా. చకలక బేబీ చకలక బేబీ. ఇక్కడ గుడ్డోడు అంటే నువ్వేనా? ఎవడరా గుడ్డోడు? కళ్ళతో పెట్టుకుంటూ గుడ్డోడేనా? చంపేస్తాను రోయ్. వేలట్టు చూపిస్తున్నావు అంటే నువ్వే గుడ్డోడి. టీ తీసుకో. బతుకు సూర్యరా. ఏ సూరి, బాగున్నావా? చాలా హ్యాపీ. ఎవరు? నేను బన్నీని. ఏమయ్యా బాగున్నావా? బాగున్నాను. అవును, నీ కళ్ళు దొబ్బేశారంట, నిజమా? దొబ్బేయడం ఏంటయ్యా? దొబ్బేయడం కదేమన్నా డబ్బా? నేనే సమాజంలో ఉన్న కుళ్ళు చూడలేక సెంట్రల్ బ్యాంక్ లో దాచుకున్నాను. సమాజం బాగుపడిన వెంటనే మళ్ళీ తెచ్చి పెట్టుకుంటాలే. నువ్వు వెళ్తావా? సర్లే, జాగ్రత్త. మాకు తెలుసులే. కళ్ళున్నప్పుడు నీ కళ్ళు బాగున్నాయి అన్నోడే లేడు. పోయాక ప్రతి ఓడి అడిగేవాడు. చెప్పలేక శాస్త్రం. జాగ్రత్త తీసారండి రా. ఎక్కడికి? అన్నా తీసుకురమ్మన్నాడు. ఎవడకన్నా ఎవడా అన్నా? రమ్మన్నప్పుడు రారా? రానన్నప్పుడు పోరా. రాకపోతే తీసుకెళ్లాల్సి వస్తుంది. తీసుకెళ్ళరా. అన్న కొట్టద్దు అన్నాడు కదరా. కొట్టింది ఆడిని కాదు, మనోడిని. బాబు 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 గొడవలొద్దు బాబు. నిన్ను మా సోమరాజు గారు తీసుకురమ్మన్నారు. ఆడు సోమరాజు అయితే నాగేంటి, పోతురాజు అయితే నాగేంటి, నాతో పని ఉంటే ఆడనే రమ్మను. నీకు నోరు లెగిస్తే నాకు చెయ్యి లెగుస్తుంది, పగిలిపోద్ది. రానన్నాడు. రానడం అంటే? రానండం ఏంటంటే రానన్నాడు. నేను రమ్మన్నాను చెప్పావా? అది చెప్పాకే రానన్నాడు. నేను సోమరాజుని రమ్మన్నాను చెప్పావా? అదే మేము చేసిన తప్పు. అదేంటి? నీ పేరు సోమరాజు అని చెప్పాము. సోమరాజు అయితే నాకేంటి, పోతురాజు అయితే నాకేంటి, అవసరమైతే నిన్నే వాడి దగ్గర తీసామన్నాడు. అంతేగాని వాడు మాత్రం రానన్నాడు. అసలు ఏమనుకుంటున్నాడు వాడి గురించి? వాడు సేమ్ డైలాగ్ వాడు అన్నాడు. అంటే నేను వాడి దగ్గరికి వెళ్ళాలా? హీఈస్ ఆన్ ద వే, వచ్చేస్తున్నాడమ్మా. అదే మాట్లాడుకుంటున్నాం. రానన్నాడు కదా, వెళ్ళి తీసుకొద్దాంరా. అన్నా ఆడంటే నీకు ఇష్టం లేదా అన్నా? వాడంటే నాకు ఇష్టం ఏంట్రా? మరి బతిమాలి తీసుకొచ్చుకున్నావు. నా కూతురు చచ్చిపోతుందని భయం రా. ఓ అయితే ఓ పని చేయన్నా, నువ్వు చచ్చిపో. ఏంట్రా నువ్వు అనేది? చచ్చిపోవడం అంటే చచ్చిపోవడం కాదన్నా, ఓ డమ్మీ పాయిజన్ తాగి చచ్చిపోతానని బెదిరించు. పాప మారిపోద్ది. ఎలారా?
నువ్వు సామాను పగల కొడితే పాప ఆగలా, ఇది అంతే. అంకుల్ థ్యాంక్ యూ సో మచ్. నాకు మహి అంటే చాలా ఇష్టం, కానీ మీరంటేనే భయం. ఇప్పుడు ఆ భయం అంతా పోయింది. నేను కోరుకున్న అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటున్నాను. ఐఎమ్ సో లక్కీ. ఓకే అంకుల్, నేను బయలుదేరతా. ఓకే బాయ్. అన్నా బాబు గాని మన ప్లాన్ గాని ఉన్నాడు. ఏం లేదు, బిజినెస్ మాట్లాడుకుంటున్నాం. బిజినెస్ అయితే ఓకే. బాయ్ అంకుల్. బాయ్. అన్నా ఇప్పుడు వెళ్ళిపోయాడా? వెళ్ళాడు. కళ్ళు లేకపోతే చాలా కన్ఫ్యూజన్ గా ఉంటదన్నా. అదే పుట్టుకుంటు అనుకో సౌండ్స్ తో మేనేజ్ చేసుకోవచ్చు. ఆపదామని గుడ్డి పురాణం. ఆ డమ్మీ పాయిజన్ ఎక్కడ దొరుకుతుందో తెచ్చుంచు. సరే సత్తి, డమ్మీ పాయిజన్ తాగమంటే ఒరిజినల్ తాగాయంట తింగరాయలు. నేను సత్తిని కాదు బన్నీని. కలకానిది నిజమైనది బతుకు కన్నీ. ఒరే సత్తిగా ఎక్కడ చచ్చారా దైతులరా? ఒరే సత్తి, అమ్మగారి మొహం ఆనందంగా ఉందా బాధగా ఉందా చూసి చెప్పరా. ఆనందంగానే ఉంది. అయితే ఆ బండిగాడు ఖచ్చితంగా వస్తాడు, పెళ్లి అయిపోతాడు. అలా ఆ బండిగాడు వచ్చిండనా? ఇప్పటి నుంచి జరిగేదంతా నా క్రికెట్ కామెంటరీ లాగా చెప్తూ ఉండే. అలా వాడు హీరో లేకొచ్చి చాక్లెట్ తింటూ పాపకి సైడ్ వేస్తున్నాడనా? కాళ్ళు వణుకుతున్నాయా చూడు. వాడి కాళ్ళు ఎందుకు కొనుక్కుతాయనా? నేను చూడముందు అన్న కాళ్ళు రా. గజ గజ వణుకుతున్నాయనా? నువ్వు చూడకుండా ఎట్లా చెప్తున్నావనా? బొడబొక్కలో డాష్ వేసుకొని తిరుగుతున్నాడు సార్, అందుకే పట్టుకొచ్చాం. రై ఎవరా నువ్వు? ఈ వేషాల కరెక్ట్ గా ఇమిడిపోయావరా? నా వాల్యూమ్ ఎక్స్ట్రా అవుతుందా? అవును. అసలు నన్ను ఎవరనుకుంటున్నావురా నువ్వు? ఫిడేల్ బ్రహ్మాది ఫిడేల్. రై నువ్వు బ్రహ్మాద ఫిడేల్ అయితే ఏంట్రా? నేను సంజు రెడ్డి. ప్రపంచంలో ప్రతి ఎదవా పవన్ కళ్యాణ్ ఫ్యానే. ఉండు బాసు, నీకు కూడా కాఫీ తెస్తున్నాగా. నువ్వు నాకు తెలియకుండా రెండో పెళ్లి కూడా చేసుకున్నావా? మొదటి పెళ్ళాన్ని నిన్నే ఇంతవరకు ఏమీ చేసుకోలేదు. మరి ఆ పిల్ల ఎన్నికల పుట్టింది? మేమే. చెప్పండి, ఈవిడ మీ ఆవిడైతే మరి మొన్నటి ఆవిడ ఎవ్వరు? ఏంట్రా సంటి షాప్ పెట్టు. షాప్ బాగుంది, పబ్లిసిటీ బాగుంది, పేరా సీపుగా ఉంది. లెంగవేంట్రా లెంగ బోళెంగలాగా. డబ్బు మా బాబుది, నీ పేరు పెట్టమంటావా? ఒంగో పెట్టి గుర్తుతాడు. చల్లేవా, కొత్తగా షాప్ పెట్టు. గిఫ్ట్లే లేవేంటి? గిఫ్ట్లా తీసుకో. కర్మరా, మీరు సస్తరిగానే బాగుపడరా.